ఆయన రోజా గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఓజీ కాదు క్యాబేజీ అన్నమాట. దాని గురించి మీ స్పందన ఏంటి అసలు? రోజా గారిని అసలుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో ఆమెను తరుగు కొట్టారు. మొన్న ఎలక్షన్లో చిత్తుగా ఓడించి గత ప్రభుత్వంలో ఏం బూతులు దెబ్బకు తట్టుకోలేక అంతా చెవులు మూసుకున్నారు. రోజా అంటే బూతులు అంటే రోజా అని అందరూ తెలుసు. ఏ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి రోజాది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏందనేది అటు ఆంధ్ర తెలంగాణ అందరూ తెలుసు, యావత్ దేశానికి తెలుసు. ఇంకా రోజా గారిని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. గత ప్రభుత్వంలో వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎన్ని బూతులు తిట్టింది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంతమందిని ఎన్ని బూతులు రకంగా తిట్టింది. వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. రోజాకి పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి కాదు, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం బూతులకి 11 స్థానాలు వచ్చినాయి ఏం బూతులు దెబ్బ. వీళ్ళు ఇంకా మారకపోతే రేపు ఒక్క స్థానం కూడా రాదని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ టార్గెట్ చేస్తే మాట్లాడుతుంది. అసలు ఆ అభిప్రాయం ఏమంటారు? ఏమో ఇలాగే మాట్లాడుతుంటే దీనివల్ల ఫైనల్గా ఈ బూతులు తిట్టే వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ రోజా కోడాలని అనే ఒకటి ఈ బూతులు తిట్టే బ్యాచ్ ఉన్నారు కొంతమంది, అంబటి రాంబాబు, వీళ్ళ వల్ల వైసీపీ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి అర్థం కావట్లేదు. లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఓడిపోవటానికి 100% వీళ్ళు బూతులే. జనాలు చేతరించుకున్నారు వీళ్ళని. ఏంది బూతులు? అసెంబ్లీ అన్నాక ఎంత హుందాగా. ఈరోజు తమిళనాడులో విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎంత హుందాగా ఉంది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఎంత హుందాగా ఉంది గవర్నమెంట్. ఎక్కడైనా ఒక బూత్ వినపడిందా? వీళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలు తిట్టడం, దాడులు చేయడం ఇదే సరిపోయింది. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? వీళ్ళు ఇలాగే బూతులు తిట్టుకుంటా, విమర్శించుకుంటా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే ఇంకోరిని ఇలాగా మాట్లాడుతుంటే వాళ్ళకేం కాదు. రేపు 2029 మళ్ళా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. అక్కడ మళ్ళా అధికారంలోకి వచ్చింది. ఈసారి ప్రజలు ఆ 11 కత్తే ఒకటి కూడా ఇస్తారో ఇవ్వరో అని మా డౌట్. ఇలాగే బూతులు తిట్టుకుంటా పోతుంది. ఆల్రెడీ ఒక పేరు ఉండిపోయింది ఐరన్ లెగ్ అనేసి. ఇంకా ఆమె మారకపోదు, మారడం లేదు అని వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఏమంటారు? నిజమేగా. ఎక్కడ లెగ్ పెడితే అక్కడ అయిపోయినట్టే. ఇక్కడ ఎలక్షన్ ముందు కేసీఆర్ గారికి బొకే ఇచ్చింది, ఓడిపోయాడు. అడగపోయి స్టాలిన్ గారికి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది తమిళనాడులో, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇలా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపింది. అది ఇంకా మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలందరికీ తెలుసు. అందువల్ల ఈ ఐరన్ లెగ్లందరినీ దూరంగా పెట్టుకుంటే ఇంకేదన్నా 10 సీట్లు వస్తాయి. ఇలాగే వీళ్ళ చేత బూతులు తిట్టిస్తా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా బూతులు తిట్టింది అని ఆయన చెప్పుకుంటూ పోతుంటే రేపు ఆ 11 కాస్త ఒకటి కూడా గెలిచే పరిస్థితి లేదని మేము అనుకుంటాం. అయితే 3 బొకేలు ఇచ్చిన ద్వారా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంటికి వెళ్ళారు. నిజమే కాదే, అందరికీ తెలుసుగా. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన శాఖలో ఆయన చేసింది ఏమీ లేదు అని చెప్పి విమర్శిస్తుంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే ఏ రకంగా అభివృద్ధి చేశారో ప్రజలందరూ తెలుసు. గతంలో రోడ్లన్నీ గుంటలుగా ఉండేవి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఇటు హైవేలో రోడ్లు చూడండి. పండక్కి వెళ్ళి ఉంటారు కదా, ఎక్కడైనా గుంట రోడ్డు ఉందా? రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఒకవైపు కొన్ని శాఖలకు మంత్రులుగా ఆయనకి ఇచ్చిన 10 శాఖ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అక్కడ. కావున ఈ విమర్శించి బూతులు తిట్టి బదులు ఏదైనా చేతనైతే ప్రజలకు మేలు చేసే పనులు చేయండి. అంతేగాని ఊరక ఈ రోజా లాంటి వాళ్ళని ముందు పెట్టి, లేదా కోడాలు లాంటి లాంటి వాళ్ళు ముందు పెట్టి బూతులు తిట్టేయటం వల్ల ఉపయోగం లేదని మేము అనుకుంటున్నాం. ఆంధ్రాలో చేసింది ఏమి లేదు కానీ మళ్ళీ తెలంగాణ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన 2 స్టేట్లుగా కాదు, ఆయన దేశానికి నాయకుడు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ ఉండిద్ది. అందువల్ల ఆయన పార్టీ డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా ఆయన చేసుకుంటున్నాడు.
ఆంధ్రాలో ఈరోజు పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. మొన్న 21కి ఇస్తే 21కి స్థానాలు గెలిపించుకున్నాడు. అలాగే 2 ఎంపీలు గెలిపించుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీ అది. అలాగే రేపు తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఏమో రావచ్చేమో అంటే ఇప్పుడు రాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. అదే కాపుల సపోర్ట్ తో వచ్చి కాపులు చేసింది ఏమీ లేదని అంటుంది దాన్ని. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క కాపులే లేదు, అన్ని కులాల వాళ్ళు వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ఈ విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు రోజు అలాంటి వాళ్ళు. అవి పట్టించుకోవడం అవసరం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోండి. ఇంక రాబోయే 3 సంవత్సరాలు కూడా అక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది. 2029లో కూడా ఇదే విధంగా ఈసారి 100% స్ట్రైక్ రేట్తో అపోజిషన్కి ఒక్క సీటు కూడా రాకుండా అక్కడ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకిచ్చిన డిప్యూటీ సీఎం హోదా కానించి ఇచ్చిన శాఖల కానించి ఆయన ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన గురించి అందరికీ తెలుసు. ఒక సినిమా నటుడుగా కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా ఆయనకంటూ ఒక స్థాయి, ఒక గుర్తింపు ఏర్పరచుకున్న నటుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి వ్యక్తి మీద ఇలాంటి రోజు ఎలాంటి వాళ్ళు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా ఆయనకి ఊడేది ఏం లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళ నోటి దోల వల్ల ఆ పార్టీ, ఆ వైసీపీ పార్టీ అనేది గతంలో 11 కాస్త గతంలో వీళ్ళ బూతుల వల్లే ఆ పార్టీకి 11 వచ్చినాయి. అందువల్ల ఈ బూతులు తగ్గించుకొని ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటే మంచిది అని మేము మతాలు.